భక్తివర్ణ ప్రాక్షకులకి శుభోదయం 3/2/2020 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతతో పుష్యమాసం కృష్ణపక్ష అష్టమి శనివారం అష్టమి మధ్యాహ్నం 12:25 అలాగే విశాఖ నక్షత్రం రాత్రి 2:59 వరకు వర్జ్యం ఉదయం 7:41 నుండి 9:23 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:06 వరకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:52 అమృత గడియలు సాయంత్రం 5:49 నుండి 7:27 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు గండయోగం ఉదయం 9:20 కౌలవం మధ్యాహ్నం 12:25 తైతుల రాత్రి 12:37 అష్టమి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం అంత బాగోలేదు మేష వృషభ మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది మకర కుంభ మీనరాశుల వారికి అంత అనుకూలంగా లేదు అని చెప్పడం జరుగుతోంది ఇంకా అంతేకాకుండా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రథిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి స్తోత్రం చక్షుస్పర్శనాంచ రసానాంచ గ్రహణమేవ చ అధిష్ఠయా మనస్య విషయాముపసేనః ఉత్కంఠమంతస్థితం వాపి భుంజానాం గుణాన్విత విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః ఈ జీవాత్మ శరీరాన్ని త్యజించినప్పుడు శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడు విషయభోగాలు ఉన్నప్పుడు అటులనే త్రిగుణాలతో కూడి ఉన్నప్పుడు అజ్ఞానులు తెలుసుకొనలేరు కేవలం వివేకశీలురైనటువంటి జ్ఞానులే తమ జ్ఞాననేత్రాల ద్వారా నా స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అజ్ఞానులు బట్టి తెలుసుకోలేరు అంతేకది యతంతో యోగినాశ్చైనం పశ్యతాత్మాన వ్యస్థితం యతంతో పక్వకృతాత్యాన్యో నయనం పశ్యంచ చేతసా అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయాలయందు ఆత్మతత్వాన్ని ప్రయత్నశీలురై తెలుసుకోగలరు యోగులైతే గనక అంతఃకరణలో ఏం జరుగుతోంది అసలు నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఆత్మ అంటే ఏమిటి మనస్సు అంటే ఏమిటి ఇంద్రియాలు ఎలా పాడు చేస్తున్నాయి ఆత్మను ఎలా నిగ్రహించుకోవాలి బుద్ధి చిత్తం ఆత్మయందు ఎలా పెట్టాలి పరమాత్మ ఎలా పొందాలి అని అంతఃకరణ శుద్ధి చేసుకుంటారు వాళ్ళు అజ్ఞానులు బట్టి అంతఃకరణ శుద్ధి లేకుండా అనేవాళ్ళు ఉంటారన్నమాట కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించినా ఆత్మను తెలుసుకొనజాలరు అంతఃకరణ శుద్ధి లేకపోతే అజ్ఞానులు ఆత్మ గురించి వాళ్ళు తెలుసుకోలేరు దాన్ని చూడలేరు ఏమాత్రం కూడా వాళ్ళకి తెలుపబడదు ఆత్మ మాట అజ్ఞానం తొలగితే అంతఃకరణ శుద్ధి కలిగితేనే ఆత్మ గురించి తెలుసుకోవాలన్న కోరిక ఎవరి కలిగితేనే ఆత్మని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తేనే ఆత్మ గురించి వాళ్ళకి తెలుస్తుంది ఎరుకవుతుంది అని చెప్పడం జరుగుతుంది ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం